హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 98. ఇక స్టోరీ ఏంటో చూద్దామా, పదండి వెళ్దాం. మార్నింగ్ ఆషి మాటలకి దియా హర్ట్ అయిందని అందరూ కామ్గా ఉంటే ఆయుష్ మాత్రం ఏదో ఆలోచిస్తూ కోపంగా తన ముందున్న ప్లేట్ని విసిరి కొడతాడు. సడన్గా ఆయుష్ను అలా చూసి అందరూ షాక్ అయితే ఆషి మాత్రం ఆయుష్ హ్యాండ్స్కి స్పర్శ వచ్చిందని ఆయుష్ గారు అంటూ ఆనందంగా పిలుస్తుంది. కానీ ఆయుష్ అవేమీ పట్టించుకునే స్థితిలో లేడు. కోపంగా ఆశను కొట్టడానికి చెయ్యెత్తి ఆగిపోతాడు. గాల్లోకి లేచిన తన చేతిని చూసిన ఆయుష్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు కూడా షాక్ నుండి ఒక్కొక్కరుగా బయటపడుతూ ఆయుష్ వైపు ఆనందంగా చూస్తూ ఉంటారు. ముందుగా షాక్ నుండి తేరుకున్న మోహిత్, బావా నీ నీ చెయ్యి నీ చెయ్యి అంటూ అంతకు మించి చెప్పలేక ఎమోషనల్ అవుతూ ఆయుష్ని ఆనందంగా హక్ చేసుకుంటాడు. ఆయుష్ కూడా మోహిత్ చుట్టూ చేతులు వేస్తూ తమ వైపు కన్నీళ్లు తుడుచుకుంటూ చూస్తూ ఉన్న విక్రమ్ను కళ్ళతోని దగ్గరికి రమ్మని పిలుస్తాడు. ఆయుష్ అంటూ విక్రమ్ కూడా వాళ్ళతో జాయిన్ అవుతూ, నీ చేతులకి స్పర్శ వచ్చింది, నువ్వు నార్మల్ అయిపోతున్నావు అంటూ మరింత గట్టిగా హక్ చేసుకుంటూ నవ్వుతూ చెప్పగానే ఆయుష్ మోహిత్ విక్రమ్లను హక్ చేసుకుంటూ నవ్వుతూ ఇద్దరి వైపు చూస్తాడు. నాకు ఇదంతా కలగా ఉంది బావా, ఐఎమ్ సో హ్యాపీ అంటూ ఆయుష్ని వదిలి దూరంగా నిల్చుకుంటారు. ఆషి ఆయుష్ వైపు కన్నీళ్లతో చూస్తూ ఆయుష్ చేతులు పట్టుకొని, నన్ను క్షమించండి ఆయుష్ గారు, నేను ఇలా మాట్లాడితే కానీ మీ చేతులకి స్పర్శ రాదు అని దియాతో అలా బిహేవ్ చేశాను. మీకు ఫిజియోథెరపీ చేస్తూ ఉన్న మీలో స్పందించాల్సిన నర్వ్స్ సరిగ్గా వర్క్ చేయట్లేదు అని డాక్టర్ నాకు చెప్పాడు. మీకు త్వరగా నార్మల్ అవ్వాలంటే నేను మీకు కంట్రోల్ చేసుకోలేనంత కోపం తెప్పించాలి అని అలా మాట్లాడితేనే మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు అని నాకు అనిపించింది. అందుకే మీ ముందు దియాతో అంత హార్డ్గా మాట్లాడాను. నేను క్షమించండి ఆయుష్ గారు అంటూ కన్నీళ్లతో ఆయుష్ చేతులు తడిపేస్తుంది. ఆషి దియాతో అలా మాట్లాడినప్పుడే ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది అనుకున్న అందరూ ఆషి వైపు బాధగా చూస్తూ ఉంటారు. ఆయుష్ కూడా కాసేపటికి ఆషి కన్నీళ్లు తుడిచి, నువ్వు ఇలా మాట్లాడుతున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది ఆషి, బాధపడుకు అని. ఆషితో దియా స్కూల్కి డల్గా వెళ్ళింది కదా, లంచ్ టైంకి నువ్వే తనకి లంచ్ తీసుకుని వెళ్ళి దియాను కూల్ చేయి, ఓకే? అలాగే ఆయుష్ గారు, ఇప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేయండి అని మరో ప్లేట్లో ఆయుష్కి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసుకుని ఆయుష్కి తినిపించబోతుంది. నేను తింటాను కానీ మీరు కూడా అందరూ తినండి అని అందరి వైపు చూస్తూ తను కూడా కామ్గా బ్రేక్ఫాస్ట్ చేస్తూ అందరితో నార్మల్గా మాట్లాడుతూ బ్రేక్ఫాస్ట్ అవ్వగానే తన రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాడు ఆయుష్. అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఆషితో కాసేపు టైం స్పెండ్ చేసి ఎవరి వర్క్ మీద వాళ్ళు వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళాక ఆషి కూడా బయటకు వెళ్తూ లంచ్కి ఏం ప్రిపేర్ చేయాలో చెప్పి బయటకు వెళ్ళిపోతుంది. బయటకు వెళ్తున్న ఆషిను చూసిన ప్రణవి, అసలేంటిది ఇంత తేడాగా బిహేవ్ చేసింది, దియాను ఎవరైనా ఏమైనా అన్నా ఇంతెత్తున లేచేది, అలాంటిది ఇవాళ దియాను అదే హర్ట్ చేసి పంపించింది, అది కూడా ట్రీట్మెంట్లో ఒక పార్ట్ అంటుంది, ఏంటిది, ఇది చెప్పింది నిజంగా నిజమా లేక ఇంకేదైనా కారణం ఉందా అని ఆలోచిస్తూ కిచెన్లోకి వెళ్ళి లక్ష్మిని పిలుస్తుంది. ప్రణవి మేడం పిలిచారా? హా లక్ష్మి, నిజం చెప్పు, ఆషి దియాను పైకి తీసుకెళ్ళింది కదా, అప్పుడు నువ్వు కూడా మిల్క్ తీసుకొని వెళ్ళావు కదా పైకి, మిల్క్ ఇచ్చి రాకుండా దియా రెడీ అయ్యే వరకు అక్కడే ఏం చేస్తున్నావు నువ్వు, అసలు పైన ఏం జరిగింది, బావకేదో చెప్పబోతూ ఉండగా ఎందుకు అలా సడన్గా ఆపేశావు? మేడం అది అది పైన. హబ్బా నాంచకుండా విషయం చెప్పు, అసలే ఆషి బిహేవియర్ అర్థం అవ్వక నాకు ఇక్కడ పిచ్చి పడుతుంది. లక్ష్మి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూనే ప్రణవి కోపానికి భయపడుతూ, మేడం అశ్రిత మేడం దియా పాపకి స్నానం చేయించాను అని ఆయుష్ తాతతో చెప్పారు కదా, కానీ నిజంగా అది నిజం కాదు మేడం, నిజానికి మేడం పాపకి స్నానం చేయించలేదు. మరెవరు చేయించారు? నేనే చేయించాను మేడం. వాట్? కానీ ఆషి దియాకి ఎవరు బాత్ చేయించడానికి కూడా ఇష్టపడదు కదా, పైగా దియా వర్క్స్ అన్ని తనే చూసుకుంటూ ఉంటుంది. నిజం చెప్పు, దియాకి ఆషి బాత్ చేయించకపోతే మరి బావతో తనే బాత్ చేయించాను అని ఎందుకు చెప్తుంది? అయ్యో నన్ను నమ్మండి మేడం, నిజంగా పాపకి బాత్ చేయించింది నేను, కానీ మేడం సార్తో దియా పాపకి తనే బాత్ చేయించాను అని ఎందుకు చెప్పిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నిజం చెప్తే మీలాగే అందరూ నన్ను తిడతారు అని భయపడి సైలెంట్గా వెళ్ళిపోయాను. మార్నింగ్ దియా పాప బ్రేక్ఫాస్ట్ కూడా నేనే ప్రిపేర్ చేశాను, కానీ అందరికీ తనే చేసినట్టు మేడం చెప్పారు. వాట్ ద హెల్, అసలేంటి కన్ఫ్యూషన్? అబ్బా అసలు ఏం జరుగుతుంది అనుకుంటూ తల పట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది ప్రణవి. మేడం ఏంటి? విసుగ్గా వచ్చిన ప్రణవి వాయిస్కి ఉలిక్కిపడి, మేడం మీతో ఇంకో విషయం కూడా చెప్పాలి. నస పెట్టకుండా విషయం ఏంటో చెప్పి కాఫీ తీసుకొనిరా,
అస్సలే తల బద్దలవుతుంది నాకు. ఒక ప్రాబ్లం వెళ్తే ఇంకో ప్రాబ్లం నేనున్నా అంటూ వచ్చి హాయ్ చెప్తుంది. ఏంటబ్బా నాకు ఇది అంటూ చిరాగ్గా మొహాన్ని పెట్టుకుంటుంది ప్రణవి. దియా పాపని అశ్రిత మేడం ప్రాణంలాగా చూసుకుంటారు అని మనందరికీ తెలుసు కదా మేడం. ఇప్పుడు ఆశీ భజన చేయడం ఆపి డైరెక్ట్గా మ్యాటర్లోకి రా. అదే మేడం, అంత ప్రేమగా చూసుకునే మేడం మార్నింగ్ నాతో ఇవాల్టి నుండి దియా పాప వర్క్స్ అన్నీ నన్నే చూసుకోమని చెప్పారు. ఈ రోజు నుండి తను పాప వర్క్స్ ఏమీ చేయనని నాతోనే చెప్పారు. అందుకు దియా పాప చాలా బాధపడింది మేడం. మీరు ముందులా లేరు కదా మేడం, అందుకే మీతో ఇవన్నీ చెప్తున్నాను. మేడంకి ఏమైందో మీరైనా తెలుసుకోండి మేడం. పాపం ఆ పసిపాప తల్లి ప్రేమకు చిన్నప్పుడే దూరమైంది. ఇప్పుడైనా అది దొరికింది అనుకుంటే అశ్రిత మేడం మారిపోయారు. సరే అదంతా నేను చూసుకుంటానులే, కానీ నువ్వు వెళ్ళి నాకు కాఫీ తీసుకునిరా అని లక్ష్మిని అక్కడి నుండి పంపించి, అంటే ఆశి మార్నింగ్ బావతో అబద్ధం చెప్పింది. కావాలని దియాను హర్ట్ చేసింది. కానీ ఎందుకు? ఆశకి దియా అంటే ప్రాణం. అలాంటిది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? అసలు ఏమైంది దానికి అని కాఫీ తాగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ప్రణవి. దీనికి కొంచెం కూడా టైం సెన్సే ఉండదు. 10 minutesలో ఇక్కడ ఉంటాను అని చెప్పాను, కానీ హాఫ్ అన్ అవర్ అవుతున్నా అది ఇంకా రాలేదు అని ప్రణవి కోసం వెయిట్ చేస్తూ ఇరిటేట్ అవుతూ ఉంటాడు విప్లవ్. సరిగ్గా అప్పుడే డోర్ ఓపెన్ చేసుకుని తన ఫ్లాట్కి వచ్చిన ప్రణవికి లాగి పెట్టి చంపదెబ్బ గిఫ్ట్గా ఇస్తాడు విప్లవ్. హేయ్, నీకేమైనా పిచ్చా? ఎందుకు కొట్టావు? అయినా కొట్టడానికే పిలిచావా? నేను నీకు గుడిలో గంటలాగా కనిపిస్తున్నానా? ఇష్టం వచ్చినప్పుడు కొడుతూనే ఉంటావు అని రాగానే కొట్టినందుకు కోపంగా చంప మీద చేపెట్టుకొని అడుగుతుంది ప్రణవి. షటప్! ఈ ఎక్స్ట్రా డైలాగ్స్నే వద్దు అనేది. నేను ఎప్పుడైనా రమ్మన్నప్పుడు ఎప్పుడు టైంకి వచ్చావు? అది కూడా తీరిగ్గా వయ్యారంగా నడుమూపుకుంటూ వస్తున్నావు కదా, అందుకే నాకు కాలింది, కొట్టాను. ఈజ్ ఇట్ రాంగ్? ఏమడిగినా అలా దమ్ములా నిల్చుకున్నావేంటి? ఏదైనా నోరు తెరిచి మాట్లాడు. ఎప్పుడు కావు కావుమని అరుస్తూ ఉంటావు కదా. వీడికి మామూలు బలుపు కాదు అని పళ్ళు నోరుతూ, ఎందుకు రమ్మన్నావో చెప్పు. నా బ్రెయిన్ అసలే మార్నింగ్ నుండి వర్క్ చేయట్లేదు. ఉంటేనే కదా చేయడానికి. విప్లవ్, డోంట్ షౌట్ అంటూ ప్రణవి కళ్ళకి బ్లైండ్ ఫోల్డ్ చేసి ఫ్లాట్ లాక్ చేసి ప్రణవి చేయి పట్టుకొని తన కార్ దగ్గరికి వచ్చి డ్రైవింగ్ సీట్లో తను కూర్చుంటూ ప్రణవిను తన పక్క సీట్లోకి తోస్తాడు. వీడు మళ్ళీ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, ఈసారి ఏం షాక్ ఇస్తాడో అని చేతులు నలుపుకుంటూ కూర్చుంటుంది ప్రణవి. అరగంట తర్వాత కారు ఆగడంతో విప్లవ్ ఎక్కడికి వచ్చాం అని కార్ డోర్ ఓపెన్ చేస్తూ ఉన్న విప్లవ్ వైపు తల తిప్పి చూస్తూ, నువ్వు కోప్పడను అంటూ కొట్టను అంటే నీకో విషయం చెప్తాను. చెప్పు అంటూ ప్రణవి సైడ్ కూడా డోర్ ఓపెన్ చేసి తనను చేయి పట్టుకొని లోపలికి తీసుకుని వెళ్తూ ఆన్సర్ ఇస్తాడు. మహల్లో ఆశీ బిహేవియర్ చాలా అబ్నార్మల్గా ఉంది. దియాను ఎవరైనా చిన్న మాట అన్నా రచ్చ చేసే తను ఇవాళ దియా వర్క్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. బావతో మాత్రం దియా వర్క్స్ అన్ని తనే చేస్తున్నట్టు చెప్తుంది. అండ్ అందరితో ఎంత ఫ్రెండ్లీగా ఉండేదో, అసలు ఇప్పుడు బావని తప్ప ఇంకెవరిని పట్టించుకోవడం లేదు. ఇవే కాదు, ఆశీలో చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి అంటూ నడవడం ఆపగానే ఏమీ ఆన్సర్ ఇవ్వని విప్లవ్ వైపు చూస్తూ, ఇదిగో కొట్టను అని చెప్పావు, మళ్ళీ కొడితే బాగోదు అని 2 బుగ్గల్ని తన చేతులతో కవర్ చేసుకుంటూ ఉన్న ప్రణవిని చూసి నవ్వుతూ తనకి కట్టిన బ్లైండ్ ఫోన్ను రిమూవ్ చేస్తాడు విప్లవ్. అమ్మయ్య, కొట్టలేదు అని రిలాక్స్ అవుతూ బ్లర్గా కనిపిస్తూ ఉన్న కళ్ళని నులుముకుంటూ మళ్ళీ ఎక్కడికి తీసుకుని వచ్చావు అని చుట్టూ చూస్తూ ఉన్న ప్రణవి డోర్ ఓపెన్ అయిన సౌండ్కి పక్కకు తిరిగి చూస్తుంది. అక్కడ సడన్గా ఆశని చూసిన ప్రణవి షాక్ అవుతూ, వామ్మో ఇదేంటి ఇక్కడికి వచ్చింది విప్లవ్? అది మనల్ని ఫాలో అవుతూ వచ్చినట్టు బిహేవ్ చూసావా? అది మన వైపే కోపంగా చూస్తుంది. మన ఇద్దరం ప్లాన్ చేసి వీళ్ళని టార్గెట్ చేశామని తెలిసిపోయినట్టుంది విప్లవ్. ఇది వాళ్ళ అన్నలకి కాల్ చేసే లోపే నువ్వు దీన్ని తీసుకుని వెళ్ళిపో అంటూ కంగారుగా చెప్తూ ఉంటుంది ప్రణవి. ఆశీ ప్రణవి ముందుకు వచ్చి తన వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అది చూసిన ప్రణవికి మరింత టెన్షన్ పెరిగిపోతూ, ఇది ఒక్కటే వచ్చిందా, వెనకే బెటాలియంని కూడా తీసుకుని వచ్చిందా? నా కథ క్లైమాక్స్కి వచ్చినట్టుంది. బావకి నిజం తెలిస్తే ఈసారి నా చావు ఎవరూ ఆపలేరు అని నీళ్లు నవ్వుతూ చూస్తూ ఉంటుంది. ఆశీ ప్రణవి వైపు కోపంగా చూస్తూ కొట్టడానికి చెయ్యెత్తి నవ్వుతూ విప్లవ్ని హక్ చేసుకోవడం చూసి ప్రణవికి హై వోల్టేజ్ షాక్ కొడుతుంది. ఎలా ఉన్నాను విప్లవ్ అని నవ్వుతూ దూరం జరుగుతూ అడుగుతూ ఉన్న ఆశీ బుగ్గలు లాగుతూ, వెరీ ప్రిటీ బేబీ, చాలా బాగున్నావు. విప్లవ్ ఆశీలో క్లోజ్నెస్ చూసి ప్రణవికి గిర్రున కళ్ళు తిరుగుతూ ఉంటే కింద పడబోతూ ఉన్న తనకి మధు వాటర్ బాటిల్ తెచ్చి ఇవ్వగానే దాన్ని దించకుండా తాగి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆశీ నీతో ఇంత క్లోజ్గా ఉంటుందేంటి? ఆశీ నీ లవ్ని యాక్సెప్ట్ చేసిందా?
మరి బావా అసలు ఆశి ఇలా ఎలా మారిపోయింది? నాకు పిచ్చి పట్టేలా ఉంది. ఉన్న కన్ఫ్యూజన్ చాలు. నన్ను ఇంకా ఇంకా పిచ్చిదాన్ని చెయ్యకు. అసలేంటి విప్లవ్ ఇదంతా? ఆశకి నీకు ఇంతకు ముందే పరిచయం ఉందా? హోహో ఆగాగు. ఏంటా క్వశ్చన్స్? ఇంకా అసలు ట్విస్టే ఓపెన్ చేయకముందే ఇన్ని డౌట్లా? ట్విస్టా? ఏంటది? విప్లవ్ మధు వైపు చూడగా మధు క్లోజ్ చేస్తున్న ఒక రూమ్ డోర్ ఓపెన్ చేయగానే అందరూ ఆ రూమ్లోకి వెళ్తారు. అక్కడ ఒక అమ్మాయి పడుకున్నట్టు కనిపిస్తూ ఉంటే ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్ళిన ప్రణవికి దిమ్మ తిరిగేలాగా బెడ్ మీద స్పృహ లేని స్థితిలో కనిపిస్తుంది ఆశి. అక్కడ ఆశి ఉంటే మరి ఇక్కడ అంటే వెనక్కి తిరిగి చూసిన తనకి ఆశి నవ్వుతూ తన వైపు చూస్తూ కనిపిస్తుంది. ఈ ఇద్దరు ఆశలు ఉన్నారేంటి? ఇందులో ఆశి ఎవరు అని స్ట్రెస్ భరించలేని ప్రణవి భారీగా తగిలిన షాక్కి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ట్విస్ట్ ఎలా ఉంది గాయస్? నాకు తెలిసి ఫ్యూ మెంబర్స్ ఆల్రెడీ గెస్ట్ చేశారు. సో మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.